ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నీరుగట్ట నగేష్ ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇండియా కూటమి నాయకులు తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహంకు వినతి పత్రం ఇచ్చి నిరసన చేపట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం నిలకడగా లేదని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరి మానాలని, అక్రమంగా ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఈడీ ద్వారాగా కేసు పెట్టినటువంటి లిక్కర్ కేసు, తప్పుడు కేసు పెట్టినటువంటి, అరెస్ట్ చేసినటువంటి 90 రోజులు గడుస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గారిని ఆరోగ్యం క్షీణిస్తున్నా, కోర్టు బెయిల్ ఇచ్చినా మళ్ళా తీసుకెళ్ళి తప్పుడు కేసుల ద్వారాగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇప్పటి వరకు విడుదల చేయలేదు. తక్షణమే భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి ద్వారా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. కేవలం లిక్కర్కు సంబంధించిన ఒక కేసులో ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఇన్ని రోజులు అతన్ని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఆయన ఇన్ని దినాలు అరెస్ట్ చేసి అతను ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా బెయిల్ రాకుండా ప్రధానమంత్రి గారు అనేక కుట్రలు పన్ని కేవలం వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికే ఇలాంటి చర్యలంతా కూడా తీసుకుంటున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని ప్రధానమంత్రి మోడీ గారు అతను కనుసన్నల్లో పెట్టుకొని అతను చెప్పినట్టుగా ఆడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈయన చేతిలో కీలు బొమ్మలు. న్యాయం, చట్టం ఇవన్నీ ఉన్నా కూడా వాటేటిని లెక్క చేయకుండా ఇన్ని రోజులు కేజ్రీవాల్ని అరెస్టులో ఉంచడం చాలా అప్రజాస్వామికం. ఈరోజు మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీని, ఇది భారతీయ జనతా పార్టీ కాదు. బి అంటే బెయిల్ లేకుండా, జే అంటే ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టే పార్టీ బీజేపీ పార్టీ అని భారతదేశ వ్యాప్తంగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే మనకందరికీ తెలుసు, ఈరోజు ఢిల్లీలో విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, రవాణా అయితేనేమి, మహిళల భద్రత అయితేనేమి అంతర్జాతీయ స్థాయి ప్రమాణంతో తీర్చిదిద్దిన ఆదర్శ ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్ గారు మాత్రమే. ఆయన ఈ రోజున బీజేపీని ఎదుర్కొంటున్నారు. బీజేపీకి లొంగలేదు కాబట్టి ఈ రోజున అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ రోజున ఈ యొక్క ఢిల్లీలో అఖిలపక్ష పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ తదితర అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి వచ్చి ఈ రోజున బీజేపీని ఖండిస్తూ ఉంది ఢిల్లీలో. దానికి సంఘీభావంగా ఈ రోజున తిరుపతిలో ఉన్నటువంటి మన యొక్క బస్టాండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించి రాజ్యాంగబద్ధంగా ఈ రోజున పాలన సాగించాలి తప్ప కక్ష పాలన వద్దని చెప్పని ఈ సందర్భంగా బీజేపీని ఈ యొక్క ఇండియా కూటమి ద్వారా మేము హెచ్చరికలు తెలియజేస్తున్నాం.